ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్‌కి అంటే పురుషాంగ స్తంభన లోపాలకి చాలా రకాల పద్ధతులున్నాయి. అసలు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఎందుకొస్తుంది? దాన్ని బట్టి మనం ట్రీట్‌మెంట్ ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా ఒక డౌట్ ఏంటి అంటే వయాగ్రాస్ అంటే PDE5 ఇన్హిబిటర్స్. ఇవి ముఖ్యంగా వయాగ్రాస్ అంటాం. అండ్ మనకు ఇప్పుడు కొత్తగా రీసెంట్ టెక్నిక్ ఏంటంటే షాక్ వేవ్ థెరపీ. అంటే ఎక్స్‌ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాము ఇవి. మరి ఈ రెండిటికి డిఫరెన్సెస్ ఏంటి? ఏది యూజ్ చేస్తే బెటరు అని చాలామంది నన్ను క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో, అది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్‌ది ఏంటి అంటే ఇది కెమికల్. ఇది న్యాచురల్. ఎన్‌ఈపీడీ ఇన్హిబిటర్స్, వయాగ్రాస్ ఏంటంటే కెమికల్‌గా ఆ కాంపోనెంట్ ఆ సాల్ట్స్ అంగంలోని కణజాలాన్ని డైల్యూట్ చేసి స్టిమ్యులేషన్ ఇచ్చి అంగాన్ని లావు చేయటం అనేది జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే ఈ సౌండ్ వేవ్స్ ద్వారా అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. కొత్త రక్త నాళాలు అనేది ఏర్పడతాయి. సో, ఇది న్యాచురల్, ఇది కెమికల్. ఆబ్వియస్‌గా ఈ కెమికల్ వల్ల ఏం జరుగుతుంది అంటే డిపెండెన్సీ పెరుగుతుంది. ఈ డిపెండెన్సీ అంటే ఏంటి? ఆ కెమికల్ ఏస్తే గాని అంగం స్తంభించడం అనేది జరగదు. సో, అదే న్యాచురల్‌గా వచ్చిన దానికి డిపెండెన్సీ అనేది ఉండదు. అంటే షాక్ థెరపీ తీసుకొని సెక్షువల్ యాక్ట్‌కి పోవాల్సిన అవసరం లేదు. సో, దేర్ ఈస్ నో డిపెండెన్సీ. సో, ఎప్పుడైతే ఈ కెమికల్ అనేది మన శరీరంలోకి వెళ్ళిపోతుందో ఆబ్వియస్‌గా కొద్దో గొప్పో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. సో, వీటికి సైడ్ ఎఫెక్ట్స్ అంటే మైల్డ్ హెడ్‌ఏక్ రావటము, ఈవెన్ బీపీ పెరగటము, అవి ఆపేసిన తర్వాత మళ్ళీ పని చేయకపోవటము, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కెమికల్ ఇండక్షన్ కాబట్టి అలాంటివి మినిమమ్ ఉంటాయి. సో, దీనికి న్యాచురల్ వే కాబట్టి నో సైడ్ ఎఫెక్ట్స్. బేసికలీ ఈ పీడీ ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయి? అంగంలోని రక్తనాళాలని డైల్యూట్ చేస్తాయి. సో, ఇది టెంపరరీగా పనిచేస్తుంది. వేసిన గంట నుంచి 2 గంటల వరకు అంగం స్తంభించి చేయటం లాంటిది చేస్తది. సో, ఇది టెంపరరీ ప్రొసీజర్. ఇది న్యాచురల్‌గా ఉంటుంది కాబట్టి పర్మనెంట్. పర్మనెంట్ ఎలాగా? అంగంలోని రక్తనాళాలు స్టిమ్యులేట్ అయ్యి, రిజువినేట్ అయ్యి కొత్త రక్తనాళాలు ఏర్పడతాయి కాబట్టి అంగంలోనికి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది పర్మనెంట్ ఎఫెక్ట్. సో, ఈ కెమికల్ లాగా టెంపరరీగా ఒక 2, 3 అవర్స్ పనిచేసేది కాదు. లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్లడ్ సప్లైని ఇంప్రూవైజ్ చేసే టెక్నిక్. సో, ఇంకొకటి బేసికల్లీ మనం ఏదైతే చెప్పామో ఈ టెంపరరీగా ఎలా చేస్తుందంటే డైల్యూషన్ అంటే ఉన్న రక్తనాళాన్ని లావు చేయటం వల్ల అంగంలోనికి రక్త సరఫరా పెరుగుతుంది. ఇది వెరీ టెంపరరీగా డైల్యూట్ చేస్తుంది. అదే ఇది ఏం చేస్తుంది? కొత్త రక్తనాళాలని ఇంప్రవైజ్ చేస్తుంది. అంటే న్యూ బ్లడ్ వెసెల్స్. సో, కొత్త రక్తనాళాలను ఏర్పరచడం ద్వారా అంగంలోనికి బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. ఇవి మెయిన్ డిఫరెన్సెస్. సో, ముఖ్యంగా మనం పీడీఎఫ్‌కి కింద అంటే వయాగ్రాస్ కన్నా ఒక న్యాచురల్ వేని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ప్రధానమైన కారణాలు ఇవే. అంటే ఎర్లీ ఏజ్‌లో యూజ్ చేయడానికి ఈవెన్ లేటర్ ఏజ్‌లో అంటే ఏజ్డ్ వాళ్ళు షాక్ వేవ్ థెరపీకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇవే. డిపెండెన్సీ లేకపోవటం. టాబ్లెట్ వేసుకొని సెక్షువల్ యాక్ట్‌కి వెళ్ళలేక ఆ డిపెండెన్సీని తీసేయడం. ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు లేకపోవడం. ఇవన్నీ ముఖ్య కారణాలనమాట. సో, దట్ టూ ఇది న్యూ టెక్నిక్. షాక్ వేవ్ థెరపీ అనేది న్యూ టెక్నిక్. దీని పూర్తి పేరు ఎక్స్‌ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంట. సో, అంగం పైన సౌండ్ వేవ్స్‌తో మసాజింగ్ టెక్నిక్ లాగా ఇవ్వడం. సో, ఇది మనకర్థం కావడానికి ఏంటంటే ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటిది. సో దట్ ఇది ఈజీ టు టేక్. మనకి ఎటువంటి డిస్కంఫర్ట్ గానీ, షాక్ కానీ, ఎలక్ట్రిక్ షాక్ కానీ అలాంటివేమీ ఉండవు. సో, కంపారిటివ్‌లీ మన ఈ కెమికల్ ఇండక్షన్ ఆఫ్ ఎరెక్షన్స్ కన్నా న్యాచురల్ వేగా ఇంప్రవైజ్ చేసుకునే టెక్నిక్స్ బెటర్. సో, దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.